ఆలు చికెన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా చికెన్ తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే పొటాటోస్ని కూడా తీసుకొని పీల్ తీసుకొని చాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, అలాగే చాప్ చేసుకున్న 2 టమాటోస్ని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. పచ్చి కొబ్బరి, గసగసాలు, ధనియాలు, టొమాటో వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా 1 స్పూన్ వేసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని, అలాగే పీల్ తీసి చాప్ చేసుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, మీ స్పైసెస్ తగ్గట్టు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని గ్రేవీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేస్తే ఆలు చికెన్ కర్రీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.